ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచించాలి. ప్రజల్లో ఏదైతే నైతికత ఉందో దాన్ని మనం తట్టి లేపాలి. నైతికత లేకుండా దేవుడు మనం పుట్టించలేదండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చేస్తున్నాడు, మేము మానవుణ్ణి ఆత్మ ప్రసాదించాము, ఆ ఆత్మకు మంచి చెడుల విలక్షణం కూడా ప్రసాదించాము. ఒక మానవుణ్ణి ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, ఒక పశువు కానీ పుట్టించలేదండి. పుట్టిస్తూ మన ఆత్మకు మంచి చెడులను తెలుసుకునే గుణాన్ని, స్వభావాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇచ్చి పంపడం జరిగింది. ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు అతను ఏమంటాం? అరే నువ్వు మనిషివా పశువా అంటాం. అంటే మనిషిలో స్వాభావికంగా ఈ యొక్క మనస్సాక్షి ఏదైతే ఉందో అది మంచి చెడుల వివక్షణ అనేది కలిగి ఉంటుంది. ఒకసారి ఏం జరుగుతుందంటే, ఒక అడవిలో ఇప్పుడు మనం ఎలా కూర్చున్నామో జంతువులన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటాయి. అప్పుడు ఈ జంతువులన్నీ కూడా తమ తమ గొప్పతనాలు చెప్పుకుంటూ, జిరాఫీ అంటది నేను చాలా పొడుగు కాబట్టి, మానవుడు పొట్టి కాబట్టి నేను గొప్ప అంటది. సింహం అంటుంది నేను పంజా విసిరానంటే మానవుడు మొక్కలైపోతాడు, నేను గొప్ప అంటుంది. ఇలా ఏనుగు అంటుంది నేను చాలా బలిష్ఠిని, మానవుడు బలహీనుడు కాబట్టి నేను గొప్ప అంటుంది. ఇలాగా జంతువులన్నీ కూడా తమ తమ గొప్పతనాలు చెప్పుకుంటూ మేము గొప్ప అని అనుకుంటూనే మాలో ఎన్ని బలాలు ఎన్ని గొప్పతనాలు ఉన్నప్పటికీ మానవుడు మాకంటే ఎందుకు గొప్పవాడిగా పరిగణించబడతానని చెప్పి అవన్నీ కూడా ఒక ముని దగ్గరికి వెళ్తాయి. ముని మాలో ఇన్ని గొప్పతనాలు ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పటికీ కూడా మానవుడు మాకంటే గొప్పవాడుగా ఎందుకు ప్రకటించబడుతున్నాడని చెప్పి ఆ మునిని అడగడం జరిగింది. ఆ ముని అంటాడు, చూడండి మానవుడు ఆలోచించి కర్మ చేసేవాడు, ఇది తప్పు అంటే వెంటనే వదిలేసేవాడు అని చెప్పి ఆ ముని సమాధానం చెప్పడం జరిగింది. ఆ జంతువులన్నీ కూడా వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. మళ్ళీ వాటికి ఇంకో సందేహం వస్తుంది. ముని మరి తప్పు అని తెలిసిన తర్వాత కూడా అతడు తప్పు చేస్తే అప్పుడు ముని అంటాడు, అతడు జంతువు కంటే హీనమైన వాడు.